देहि नित्यमवध्योऽयं देहि सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि. సో ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏమంటున్నారంటే మన ఆత్మ అవేద్యం, అంటే ఇది హిందీలో లేకపోతే సంస్కృతిలో ఎలా అంటారు, తెలుగులో ఏమంటే మన ఆత్మ ఎప్పటికీ చావలేదు, అది పుట్టదు కూడా అలాగే చావదు కూడా. సో శ్రీకృష్ణుడు ఏమంటున్నారంటే ఈ లోకంలో ఉన్న అన్ని ప్రాణులు లైక్ అన్ని యానిమల్స్, అన్ని జంతువులు, అలాగే హ్యూమన్స్, అన్ని లివింగ్ బీయింగ్స్ లోపల ఆత్మ ఉంటుంది. దాన్ని ఎవరు చంపలేరు. ఈ శరీరాన్ని చంపవచ్చు బట్ ఆత్మని చంపలేరు. అలాగే వాళ్ళు ఏమంటున్నారంటే పార్థ లేకపోతే అర్జున, నువ్వు ఎవరి కోసం లైక్ బాధపడుతున్నావు, నువ్వు చంపుతుంది మానవ శరీరంని, వాళ్ళు చేసిన తప్పులకి నువ్వు శిక్షిస్తున్నావు, అది కూడా భగవంతుడి పర్మిషన్ తోటి. బట్ నువ్వు వాళ్ళ ఆత్మని చంపలేవు, అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఈ ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, ఇది ఎగ్జిస్టెన్స్లో ఉన్న